హాయ్ ఆల్. ఇప్పుడే మన ఫణీంద్ర నారిశెట్టి మూవీ అయిన 8 వసంతాలు మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ బయటకు వచ్చినప్పుడైతే చాలా హాయిగా, చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ డైరెక్టర్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది మాట. ఇలా ఎంతమందికి మధురం షార్ట్ ఫిలిం తెలుసు? 60 మినిట్స్ ఉంటుంది షార్ట్ ఫిలిం. ఎస్పెషల్లీ ఆ డైలాగ్స్ అయితే అప్పట్లో ఘోరంగా ట్రెండింగ్ మాట. నాకు తెలిసి అది వచ్చి కూడా ఒక 12-13 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పటికి చూసినా సరే ఆ ఫ్రెష్ ఫీల్ అనేది అస్సలు పోదు మాట. అంత బాగుంటుంది. ఈ మూవీ గురించి ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉన్న ఒక బుక్ ఒకటి ఉంది. అది చదువుతున్నప్పుడు మనం కొన్ని సీన్స్ అనేవి ఊహించుకుంటాం కదా. ఆ రైటర్ రాసిన దాన్ని బట్టి మనం ఏదైతే ఊహించుకుంటామో ఆ ఊహించుకున్న దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో అదే మాట ఈ మూవీ. చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. చాలా పొయటిక్గా, చాలా అందమైన కథ అన్నమాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే, ప్లాట్ చాలా సింపుల్. మన హీరోయిన్ యొక్క లైఫ్లో ఒక 8 ఇయర్స్ స్టోరీని మనకు స్క్రీన్ మీద చూపిస్తారు. అంతే. హీరోయిన్ యాక్టింగ్, తనైతే తన సోల్ని పెట్టేసింది అన్నమాట ఈ మూవీ కోసం. చాలా కష్టపడింది. మనకు అది ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది అన్నమాట. తను ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడిందని మనకు కనిపిస్తుంది అన్నమాట. అనంతిక తన పేరు. మన ఫణీంద్ర నారిశెట్టి డైలాగ్స్, వావ్. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే పీక్స్ అసలు. ఆ ఒక్క డైలాగ్ చెప్తే కాసేపు దాని గురించే మనం ఆలోచిస్తాం అన్నమాట. అంత బాగా అనిపించాయి ఆ డైలాగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ డైలాగ్స్కి సెట్ అయ్యేలాగా సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్, బా క్రేజీ అసలు. అసలు సినిమాటోగ్రఫీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ఒక సీనరీలా అనిపిస్తుంది. ఇట్లా మూవీని ఎక్కడైనా మధ్యలో ఆపి ఇట్లా ఒక ఫోటో తీసుకున్నా కూడా అది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అంత జాగ్రత్త తీసుకుని చాలా మంచి ఫ్రేమ్స్ పెట్టుకుని చాలా బాగా తీశారు. వాళ్ళు 200% ఇచ్చారు. ఆ సినిమాటోగ్రఫీ టీం వాళ్ళు ఎంతైతే ఫ్రేమ్ సెట్ చేసుకున్నారో ఆ ఫ్రేమ్లో బ్యాక్గ్రౌండ్లో స్కోరు, మ్యూజిక్ డైరెక్టర్ అయితే క్లాసికల్ టచ్ ఇస్తూ ఉంటాడు. మధ్యలో కొన్ని ఎమోషనల్ మ్యూజిక్ కానీ ఇట్లా వదులుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి మన ఫణీంద్ర నారిశెట్టి డైలాగ్స్ అండ్ యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా అనిపిస్తాయి అన్నమాట స్క్రీన్ మీద. పర్టికులర్గా ఒక సీన్లో ఇదే బాగుంది అని చెప్పలేమన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరి కొన్ని సీన్స్ ఉంటే అదే ఈ మూవీ అన్నమాట. ఇంకొకటి చెప్పుకోవాల్సిందంటే, కొన్ని సీన్స్ నాకు కొంచెం చిరాకు కూడా వచ్చాయన్నమాట. ఫణీంద్ర గారి వర్క్ అంటే నాకు ఇష్టం, బాగుంటుంది, మంచి రెస్పెక్ట్ కూడా ఉంది. కానీ ఏంటో కొన్ని సీన్స్లో సడన్గా ఎమోషనల్ కనెక్ట్ అనేది పోతుంది. అసలు ఈ సీన్ ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది అన్నమాట. అలా కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటి వల్ల కొంచెం నాకు ఏదో రకంగా అనిపించింది. అరే చాలా మంచి సినిమా కొంచెం చెడగొడుతున్నారే అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అవైతే నాకు ఎందుకో అనవసరం అనిపించింది. హీరోయిన్ చేత అందం గురించి ఒక డైలాగ్, ఒక మోనోలాగ్ ఉంటుంది అనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్లో ఒక డైలాగ్ వస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. బాబోయ్, అది అయ్యేసరికి నేనున్న థియేటర్లో అందరూ లేచి చప్పట్లు కొట్టారు. అంటే మీరే అర్థం చేసుకోవాలి దాని ఇంపాక్ట్ ఎంత బాగుందో. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.